అత్యున్నత మాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఈ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో అందరికీ శుభములు తెలియజేస్తున్నానండి. ఎలాగున్నారు? మీరు కుటుంబాలు పిల్లలంతా కూడా క్షేమంగా ఉన్నారు కదా? మన ప్రభువు నిన్నటి కాల సమయం అంతా కూడా మనల్ని కాచి కాపాడి ఈ దినమును మనకు బహుమానంగా ఇచ్చున్నాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో మన వాగ్దానం కోసం చూస్తున్నాం కదా. పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే కీర్తనల గ్రంథంలో నుంచి 34వ కీర్తన 6వ వచనం. చామ్స్ వర్సెస్ 34, చాప్టర్ 34 వర్సెస్ 6. కీర్తన గ్రంథంలో నుంచి 34వ అధ్యాయము 6వ వచనం. ఈ దీనుడు మొరపెట్టుగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుంచి అతన్ని రక్షించను. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఎంత మంచి వాగ్దానం ఈరోజు చూడండి. ఈరోజు ప్రతి ఒక్క శోధనలన్నిటిలో నుంచి దేవుడు నిన్ను రక్షించబోతున్నాడు. హల్లెలూయా. సంతోషంగా ఉంటారు ఈరోజు? ప్రతి ఒక్క శ్రమ, ప్రతి ఒక్క శోధనలో నుంచి దేవుడు ఈరోజు నిన్ను విడిపించి రక్షించబోతున్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అయితే దేవునికి మనము మొరపెట్టాలి, దేవునికి మనము ప్రార్థించాలి. ఈ దీనుడు మొర్రపెట్టగా, దీనుడు అనగా చూడండి, దేవుని యందు భయం కలిగిన వారు, మంచి మనసు కలిగిన వాడు. దీనత్వం అంటే తగ్గింపు మనసు కలిగిన వారు. హల్లెలూయా. తగ్గింపు మనసు కలిగిన వారు ఎదుటి మనిషి మాట్లాడేటప్పుడు అతను ఏం చెప్తున్నాడని నిదానించి ఆలకించి, నిదానంగా త్వరగా కోప్పడకుండా నిదానంగా ఆలకించి, దీన మనస్సు అంటే దీనత్వం కలిగి, ఒక మంచితనం కలిగినటువంటి పెద్ద మనుషులు ఎలాగా ప్రవర్తిస్తారు చూడండి. పెద్ద మనుషులు అన్నిటికీ తలూపుతూ ఆలోచన కలిగి, అవసరంగా మాట్లాడకుండా, అవసరపడి అనవసరంగా మరి ఏదంటే నోటికి వచ్చింది మాట్లాడకుండా దీనత్వం కలిగినటువంటి మనుషులు ఎలాగుంటారంటే చూడండి, మంచి మనస్సు కలిగి తగ్గింపు మనస్సు. దేవుడు కూడా చూడండి, ఈ దీనుడు ఆయన గాడిద పిల్లనికి ఈరోజు వస్తున్నాడు కాబట్టి మీరు ఉల్లసించండి, సంతోషించండి, ఆనందించండి. మన రాజు గాడిద మీద ఎక్కి దీనుడై మన కోసం వస్తున్నాడని మరి చక్కర గ్రంథంలో చెప్తుంది దేవుని వాక్యం కదా. కాబట్టి దీనుడు అన్ని విడిచిపెట్టి ఈరోజు దీనత్వం కలిగి, ప్రభువా ఏమి లేని వాడుగా దీనత్వం కలిగి తగ్గింపు మనస్సు కలిగి ఎవరైతే ఈరోజు మొరపెడతారో, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తారో, వారి ప్రార్థన దేవుడు ఆలకించి వాళ్ళకి కలిగినటువంటి అతని శ్రమల అన్నిటిలో నుంచి అతన్ని రక్షించను. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక. దావీదు అతని కలిగినటువంటి శ్రమల్లో దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు అతన్ని అనేకమైన శ్రమలు, దావీదుకి అనేకమైనటువంటి ఇరుకులు, ఇబ్బందులు, శ్రమలు, యుద్ధాలు, ఆఖరికి అతడు వెర్రివాని వలె మరి ప్రవర్తించాల్సినటువంటి అవసరం కూడా వచ్చింది. వెర్రివాడు నోట్లో నుంచి జొలుగర్చుకుంటూ, పెదల పైన పిచ్చి వాళ్ళు కదా ఎలాగ ఉంటారు చూడండి, జొలుగర్చుకుంటూ అలాగా వెర్రివాని వలిగే నడవడానికి అతడు మరి దీనుడైపోయినాడు. అలాంటి దీనత్వం కలిగి దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు ఆయన అనేక శ్రమల నుంచి దేవుడు అతన్ని విడిపించి యుద్ధంలో తోడుండి, దావీదు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి సమయంలో కూడా అతనికి తోడునీడగా ఉండి యుద్ధంలో విజయం కలిగించి దేవుడు అన్ని విధాలుగా దేవుడు అతన్ని రక్షించాడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అయితే ఈరోజు నువ్వు దీనత్వం కలిగి దేవునికి మొరపెడతావా? దీనత్వం కలిగి కన్యడితో మనం మొరపెట్టినప్పుడు దేవుణ్ణి ఖచ్చితంగా దేవుని ప్రతిమాలుకున్నప్పుడు దీనుడంట దేవునికి మొరపెడతాడు. ప్రతిమాలుకుంటారు. అలాంటి దీన మనస్సు కలగాలండి. దీన మనస్సు, తగ్గింపు మనస్సు. అన్నిటికీ అవసరపడకూడదు, అన్నిటికీ కోపగించుకోకూడదు. ఏం చెప్తున్నారు ఎదుటి వారిని ఆలకించేటువంటి మనసే దీనుడికి ఉంటుందన్నమాట. ఆ దీనుడు మొరపెడితే ఖచ్చితంగా దేవుడు ఆలకించి అతను కలిగినటువంటి శ్రమలన్నింటిలోంచి దేవుడిని రక్షిస్తాడు. ఈరోజు నువ్వు అలాంటి మంచి మనసు కలిగి దీనత్వం కలిగి ఈరోజు మొరపెడతావా? దీనత్వం కలిగి దీనుడు తగ్గింపు మనసుతో ఈరోజు మొరపెడతావా? తగ్గించుకొని మంచి మనసుతో దేవుని సన్నిధిలో మొరపెడతావా? దేవుడు ఖచ్చితంగా నీ కుటుంబంలో ఉన్న శ్రమలన్నింటిలోంచి విడిపించి నేను రక్షించబోతున్నాడు. హల్లెలూయా. నీ ప్రార్థన ఆలకించి, నీ విన్నపములన్నీ కూడా చెవియెక్కి ఆలకించి నిన్ను దేవుడు రక్షించబోతున్నాడు. నీకు కలిగినటువంటి ప్రతి ఒక్క ఇరుకులు, ఇబ్బందులు, ఇక్కట్లు, సమస్యలు, అప్పులు, సమస్తంలో నుంచి దేవుడు నిన్ను రక్షించబోతున్నాడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అలాంటి మరి దేవుడు యేసు ప్రభు దీనుడై వచ్చాడు కదా ప్రజల కోసం. గాడిద పిల్లని ఎక్కి దీనుడు వస్తుండగా
మీరు ఉల్లసించండి, సంతోషించండి, ఆనందించండి అని చెప్తుంది దేవుని లేఖనాలు కదా. దేవుడు దీనుడై వచ్చాడు. అలాంటి దీనత్వం కలిగి ఈరోజు దేవుని సన్నిధిలో మొరపెడతావా? ఈరోజు మొరపెడితే ఖచ్చితంగా తగ్గింపు మనసు వాళ్ళు కలిగితే ప్రార్థిస్తే దేవుడు వాళ్ళ ప్రార్థన ఆలకించి దేవుడు వాళ్ళ ఊరిని దేవుడిని కాపాడుతానంటున్నాడు, వాళ్ళని రక్షిస్తానన్నాడు దేవుడు. చూడండి 2వ దినవృత్తాంత గ్రంథంలో 7వ అధ్యాయము 14 వచనం. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయం 14 వచనం చూడండి. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. హల్లెలూయా. ఈరోజు నీ కుటుంబాన్ని, నీ యొక్క ప్రాంతమును, నీ ఊరిని దేవుడు స్వస్థపరచాలంటే ఈరోజు దేవుని యొక్క ప్రజలమైన మనము, నా దేవుని పేరు ఈరోజు మన క్రైస్తవులు, దేవుని బిడ్డలు, దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు అని పేరు పెట్టబడిన మనము ఈరోజు తగ్గింపు మనసు కలిగి ఉండాలి. నా పేరు పెట్టబడిన నా జనులు అంటే ఈరోజు దేవుని యొక్క బిడ్డలు, దేవుని యొక్క కుమార్తెలు, కుమారులనై ఉన్నారన్నాడు దేవుడు మనల్ని కదా. ఈరోజు దేవుని పేరు పెట్టినటువంటి మనము, క్రైస్తవులు అనేటువంటి మనము ఈరోజు తగ్గింపు మనసుతో దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే దేవుని వెతకి, దీన మనసుతో దేవుని వెతకి తమ మార్గంలో మార్చుకుంటే, చెడు మార్గాలన్నీ కూడా మనం విడిచిపెట్టి దేవుని యొక్క మన సన్నిధానికి మనం వస్తే ఆకాశం నుండి దేవుడు మన యొక్క ప్రార్థన ఖచ్చితంగా ఆలకించి, దేవుని యొక్క మన మొరలు ఖచ్చితంగా ఆలకించి మన పాపములన్నీ కూడా క్షమించి ఈరోజు దేవుడు మన యొక్క దేశమును స్వస్థపరచబోతున్నాడు, మన కుటుంబాన్ని స్వస్థపరచబోతున్నాడు, మన పిల్లల్ని దేవుడు స్వస్థపరచబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు సంతోషించి ఈరోజు చక్కని వాగ్దానం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కదా. నా పేరు పట్టుబడి నా జనులు, ఎంతో మంది క్రైస్తవులని పేరు, నామా కాదు క్రైస్తవులండి. దీన మనసు లేదు, మంచి మనసు లేదు కదా. అలాంటి మరి దేవుని బిడ్డలు ఈరోజు ఎంత అవమానం కలిగిస్తున్నారు దేవునికి కదా. ఈరోజు మారు మనసు పొందుతావా? పాపంలో ఒప్పుకొని దేవుని సన్నిధిలో ఈరోజు మరి తగ్గించుకొని ప్రార్థన చేసి మొరపెడతావా? మొరపెడితే దేవుడు ఖచ్చితంగా ఆకాశం ముందు దేవుడు నీ ప్రార్థన విని నీ కుటుంబాన్ని, నీ దేశాన్ని దేవుడు స్వస్థపరచబోతున్నాడు, కాపాడుతానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. తమ్మును మనం తగ్గించుకోవాలి, మనం తగ్గించుకొని దీనుడై మొరపెట్టాలి. ఖచ్చితంగా దేవుడు మన పాపములు, అతిక్రమాలు, మన పితరుల దోషాలు క్షమించి ఈరోజు దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని, మన దేశాన్ని, మన సంఘాన్ని దేవుడు కాపాడుతానంటున్నాడు, స్వస్థపరుస్తానంటున్నాడు. దేవుడు కుటుంబాల్లో ఈరోజు నీ శ్రమలన్నిటిలోంచి దేవుడు నేను విడిపించి దేవుడు నీకు సంతోషం అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా. నీకు ఆనందం కలుగు చేయబోతున్నాడు. సంతోషంగా ఉండు. దేవుడు నీ పాపాలు, మన పాపాలన్నీ కూడా క్షమించి ఈరోజు మనం సంతోషంగా ఉండడానికి దేవుడు కృప చూపించబోతున్నాడు. ఈరోజు తగ్గింపు మనసు కలిగి దీనుడివై దావీదు వలె మొరపెట్టి ఈరోజు ఖచ్చితంగా నీకు కుటుంబంలో స్వస్థత కలుగుతుంది, సంతోషం కలుగుతుంది. సమస్త ఏమి శ్రమలు నీ కుటుంబంలో వేధిస్తున్నాయి ఈరోజు అన్నిటిలోంచి దేవుడు విడిపించి నేను స్వస్థపరచబోతున్నాడు, నేను రక్షించబోతున్నాడు దేవుడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. వీడియో చూస్తున్న మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, దయచేసి లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. విని ఊరుకుండొద్దు, లైక్ చేయండి, షేర్ చేయండి ఇతరులకి. కొత్త వారు చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మీ కుటుంబాలను ఖచ్చితంగా దీవిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాగ్దానాన్ని దీవించి మా అందరి జీవితాలు నెరవేర్చి ప్రభువా. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును, అతని శ్రమలన్నిటిలో నుంచి అతన్ని రక్షించును అని సెలవిస్తున్నాం లేఖనాన్ని ప్రభువా. నిజంగా ఈరోజు దీనులై ఎవరైతే నాయన ప్రభువా మిమ్మల్ని తమను తగ్గించుకొని ఎవరైతే మొరపెడతారో వాళ్ళ జీవితాల్లో నాయన ప్రభువాలను కాపాడండి. వాళ్ళకి కలిగిన శ్రమలన్నిటిలో విడిపించి ఈరోజు రక్షించు ప్రభువా. నాయన స్వస్థపరచండి, వాళ్ళ దేశాన్ని స్వస్థపరుస్తారన్నావు, మా దేశాన్ని స్వస్థపరచండి. ఈరోజు నాయన ఎవరైతే నాయన ప్రభు దీనత్వం కలిగి ప్రార్థించి మొరపెడుతున్నారో తండ్రి, తమను తగ్గించుకొని చెడు మార్గం విడిచిపెట్టి నిజంగా ఎవరైతే నాయన పూర్ణ హృదయంతో మొరపెడుతున్నారో వాళ్ళ కుటుంబాన్ని స్వస్థపరచు తండ్రి, శ్రమలన్నింటిలోంచి విడిపించు తండ్రి. వివాహం కాని వారికి నాయన మంచి వివాహం సమకూర్చండి, గర్భాలైన వారికి మంచి గర్భాలు దయచేయండి అయ్యా. రోగులుంటే నాయన ప్రభు మీ గాయపడిన హస్తాలతో ముట్టి స్వస్థపరచండి అయ్యా. సమస్యలను విడిపించండి, ఇరుకు ఇబ్బందులను విడిపించి కాపాడండి. ప్రతి ఒక్కరిని కాపాడు, రక్షించయ్యా. చంటి బిడ్డలను కాపాడు, రక్షించండి, సహాయం చేయమని నజరేయుడు సజీవుడైన యేసు క్రీస్తు జీవం కలిగిన నామములో ఇక ప్రార్థన అడిగి వేడుకొని పొందినాం పరలోకపు తండ్రి. ఆమేన్.